నమస్కారం. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెద్దల సమక్షంలో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని 2 పిల్లలకి తల్లిని చేశాడంటోంది ఆసిఫన్. తన కాపురం సజావుగా సాగుతున్న సమయంలో తన భర్త ఇదివరకే పెళ్లై పిల్లలున్న ఉసుంబి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఊరు వదిలి వెళ్లిపోయి తనకు అన్యాయం చేశాడని బాధపడుతోంది. తన భర్తలో మార్పు తీసుకొచ్చి తన కాపురాన్ని సరిదిద్దుకోవాలని ఎంత ప్రయత్నించినా తనని శారీరకంగా హింసిస్తున్నాడని రోధిస్తోంది. తన భర్త బుద్ధి మార్చి తన వద్దకు చేర్చమని ఈరోజు బతుకు జట్కా బండిని ఆశ్రయించింది ఆసిఫన్. ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు సంగతి. ఆమె తీసుకెళ్ళాడు, చేల నుంచి వచ్చాడు, చేల నుంచి తీసుకెళ్ళి ఆమె కూడా వెళ్ళింది, పిల్ల తీసుకుని వెళ్ళింది చెప్పారు. ఎందుకు వెళ్ళింది అయింది తెలుసు. ఆమె కూడా పెళ్ళయిందండి, పెళ్ళైంది, కూతురు కూడా పుట్టింది ఆమెకు. మా తోడి కూడా ఫోన్ చేసింది మాకు, మా అత్త మామకు. తలుపేసి పెట్టి మేము వస్తున్నామన్నారు. తలుపేసి కిటికీల నుంచి కీళ్ళకి పడగొట్టి అటు నుంచి పారిపోయారు. ఇప్పుడు నా కొడుకు కడుపులో పట్టాడు. మగపిల్లలు చూశాడంటే ఇంకా అసలు రావటం మానేసాడు. వాడు రాని పని నుంచి నీకు సాగు కొడతాడు, మీరు చంపేస్తామని బెదిరించారు వీళ్ళు. బెసిరి వాళ్ళని చంపాలని నేనేం చిన్న పని తప్పు చేశానండి, మందు తాగా. మా ఇంట్లో సొమ్ములు ఉన్నాయి మేడం, బీరువా తాళం కనపడలేదులే, కొద్దిగా ఆగిరా తీసిస్తానంది మేడం. అరగంట ఆగి వచ్చింది మా పిన్ని, మళ్ళీ అడిగింది. అది తీసి ఇక్కడే పెట్టానన్న పిన్ని. అత్త చూడు అంది. ఆ మంచం మీద చూసే లేదు మేడం. 2 నెలల తర్వాత వీళ్ళ అన్నకి ఇచ్చింది సొమ్ములయ్యి. సో దానికి నువ్వు వేరే అమ్మాయిని లేపుకుపోవడానికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేడం ముందు లేదు, పెదాలు పూసుకొని గ్లాసులో పెట్టుకుని అక్కడ పడేసి ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ రోజు. అసలు నీకు నీ పిల్ల పెళ్లి వయసుకు వచ్చిన విషయం తెలుసా? సంవత్సరం టైం ఉంది మేడం. ఈ అమ్మాయికి ఇంకా వయసు రాలేదు, సంవత్సరం ఆగాలని తెలుసు. కానీ ఇంత వయసు వచ్చిన నీకు ఇలాంటి తప్పు చేయకూడదు అనేది తెలీదా నీకు? అన్ని చేసేసి సైలెంట్గా కూర్చుండేది ఇక్కడ. తెల్లారింది, మా అత్త మామ చూసుకుని నేను అన్నం కట్టుకుని నేను వెళ్ళాను. ఇంకా నేను పోయేటప్పుడు 2 రూమ్లో ఉండారు వీళ్ళు. ఇది కథ కాదు జీవితం. ఆసిఫా రామా, ఏ ఊరు మీదిమా? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. మీ ఆయన పేరేంటి? పఠాన్ రహీం. ఏం పని చేస్తుంటారు? తాయి పని చేస్తాడు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 19 సంవత్సరాలు అయింది. సో మీ పెళ్ళి ఎలా జరిగింది? మీ భర్త మిమ్మల్ని ఎలా చూసుకునేవాడు? ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటో మొదటి నుంచి చెప్పండి. పెళ్ళిని కానించి బాగా చూసుకున్నాడండి. 2 సైడ్లు చూసి ఇష్టపడి చేసుకున్నారు. పిల్ల పుట్టింది 2 సంవత్సరాలు అయిన తర్వాత. ఎన్ని సంవత్సరాలకు పాప పుట్టింది? సంవత్సరం పుట్టిందండి. సంవత్సరం పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు పెళ్ళి 2 సంవత్సరాలు తగులుతుంది. అప్పటి నుంచి తగాదాలు వస్తున్నాయి. ఏ విషయంలో అంటే అండి, మా చిన్న విషయంలో వచ్చినాయి. వచ్చిన కాడ నుంచి మా అన్నయ్య వచ్చి బంగారు ఇమ్మన్నాడు. నేను ఎందుకు ఈయన రండి అని అన్న ఆయనకి. అత్త మా ఇంటికాడ ఉండారమ్మా, ఏమన్నాడు అన్నాడు. తీసుకెళ్ళాడు వాడు. తీసుకెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు ఆగి 3 రోజుల కింద మళ్ళీ మా అత్త మాకు అడిగారు. నాకు మా పెళ్ళికి వెళ్తాను అమ్మాయి బంగారు ఏమన్నారు. ఏమంటే అత్త అట్టు ఇవ్వమన్నావు కా అన్నయ్యకి, నేను ఇచ్చాను వాడికి, నువ్వు అడిగే వంటగా బంగారం ఇమ్మని వాడికి తీసుకెళ్ళాడని చెప్పానండి. నేను అల్లా బిల్ల నేను ఎందుకు చెప్పాను, ఎట్ట ఇచ్చావు నువ్వు అని తగద వేసుకుంది. వేసుకున్న తర్వాత పెళ్ళికి వెళ్ళింది ఆమె. పెళ్ళికి వెళ్ళిన తర్వాత కాసేపుకి వాడు రాని పని నుంచి నీకు సాగు కొడతాడు, మీరు చంపేస్తామని బెదిరించారు వీళ్ళు. బెసిరి వాళ్ళని చంపాలని నేనేం చిన్న పని తప్పు చేశానండి, మందు తాగా. వాళ్ళు ఎందుకు చంపాలా, నాకు చేసిన తప్పు నేనే కదండి, నేనే చేస్తానని మందు తాగా. తప్పు ఎందుకు అవుతుంది? మీరు మీ అత్తమామ అడిగారంటే నమ్మేసి ఇచ్చేసారు. నమ్మేసి ఇచ్చానండి. నమ్మకాన్ని మిమ్మల్ని మోసం చేశారు. ఇచ్చిన తర్వాత మందు తాగాను. ఇంటి పక్కన వాళ్ళందరూ కలిసి యశ్విన్ మందు తాగింది తీసుకెళ్లారు. కక్కిచ్చారు. కక్కించిన తర్వాత మా అమ్మ నాన్న వచ్చి పిలుచుకెళ్ళారు. పిలుచుకెళ్ళిన తర్వాత 6 నెలలు 8 నెలలు మమ్మల్ని ఇంటికాడ ఉంటా. అప్పుడు మా ఆడబిడ్డ ఫంక్షన్ చేపిస్తుంది, ఒడుగుల ఫంక్షను. చేపిస్తే పిలిచింది మమ్మల్ని ఇంటికాడికి. అశ్విన్ సంగతి పిల్లలకి ఒకటి చేపిస్తాను రామ్మా అంటే, సరే నా వస్తానమ్మాయి అన్న.
అప్పుడు మా ఆయన ఇంటికాడే ఉన్నాడు, మా ఆడబిడ్డల ఇంట్లోనే ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు బాగానే ఉండాము, ఫంక్షన్ చేసాము, అందరితో కలిసినే ఉండాం. ఇంకా తెల్లారింది, ఒడుగులు చేపించిన తర్వాత చేనుకని వెళ్ళాడు. చేనుకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, ఆయన చేనుకి వెళ్ళిన తర్వాత చేను పక్కన వాళ్ళకి అడిగావు. అడిగితే ఇట్లా సంగతి బావా రాలేదు ఈయన అంటే, రాలేదు కమ్మ పొద్దున్న ఎవరు రాలేదేంది అన్నాడు. పొద్దున్న కనుక వచ్చాడు బావా ఆయన, యాడికి వెళ్ళాలి ఏంది అని, రాలేదమ్మా అని ఆయన అన్నాడు. సరేలే బావా అని మేము ఊరుకున్నాం. ఇంకా ఈ తెనాలికి ఫోన్ చేసాం, మార్కెట్కి నిమ్మకాయలు కోసేవాళ్ళు, వాటికి ఫోన్ చేసి ఆయన కూడా కొట్టాయన కూడా రాలేదమ్మా ఇంత చెప్పి కాయలు కూడా పంపలా ఆయన రాలేదన్నాడు. సరేనండి. మధ్యాహ్నం పూటకి సాయంత్రం అయింది. సాయంత్రం అయిన పూట ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు ఇట్లా సంగతి. ఆమె తీసుకెళ్ళాడు, చేల నుంచి వచ్చాడు, చేల నుంచి తీసుకెళ్ళి ఆమె కూడా వెళ్ళింది, పిల్ల తీసుకుని వెళ్ళింది చెప్పారు. అటు నుంచి ఆడికి వెళ్ళో తెలవదు. ఎవరు ఆ పిల్లే. ఏ పిల్ల? మా ఆయన అక్కడ తీసుకెళ్ళింది సౌతి ఆమె. మీ ఆయన ఎవరిని తీసుకెళ్ళాడు? పేరేంటి? హుస్సేన్బి. హుస్సేన్బి. ఆవిడ ఎందుకు వెళ్ళింది? మీరు పెళ్ళై ఉన్నారు, పిల్లలు ఉన్నారు కదా మీకు. ఎందుకు వెళ్ళింది? మీ భర్తకు పెళ్ళైన విషయం అయింది తెలుసు కదా. తెలుసు. ఆమె కూడా పెళ్ళయిందండి, పెళ్ళైంది, కూతురు కూడా పుట్టింది ఆమెకు. ఈయన కలవట ఈయన తీసుకెళ్ళింది ఆమె. కూతురుతో పాటు ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత యాడ చిక్కారు? మా బావల ఇంట్లో చిక్కారు వీళ్ళు. వాళ్ళ మా ఆయన తమ్ముడు వాళ్ళ ఇంట్లో, అన్న వాళ్ళ ఇంట్లో చిక్కారు. రానిచ్చారు? మీరున్నారని తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కలిసే కదా పెళ్లి చేశారు. కలిసినండి చేసింది. తప్పురా అని చెప్పాల్సింది పోయి ఇంట్లో ఎలా పెట్టుకున్నారు? పెట్టుకున్న తర్వాత మా తోడి కూడా ఫోన్ చేసింది మాకు, మా అత్త మామకు. చేస్తే ఇట్లా సంగతి అత్త రహీంను ఈ పిల్ల వచ్చారు, మరి ఏంది అంటే వాళ్ళు అన్నారు మా అత్త మామ తలుపేసి పెట్టి మేము వస్తున్నాం అన్నారు. తలుపేసి పెట్టింది. ఇది తలుపేసి కిటికీల నుంచి కీలు పగలగొట్టి అటు నుంచి పారిపోయారు. ఇంకా అటు నుంచి పోవటం ఏ ఊళ్ళో పోయాడు ఏమో మాకు కూడా తెలియదు. 2 సంవత్సరాలు జరిగిన తర్వాత ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వస్తే మా నాన్న చూసిన తర్వాత కేసు పెట్టి వచ్చాడు. పోలీస్ కేసు పెడితే చిక్కపోతే పారిపోయాడు ఆడ నుంచి. మళ్ళీ సాయంత్రం పూట పోలీస్ తెచ్చి మా నాన్న వచ్చాడు ఇంటికి. అప్పుడు చిక్కి మళ్ళీ పారిపోయాడు. మా అత్త మాకు తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కాడికి. తీసుకెళ్తే 2 రోజులు నేను పెట్టారు ఆడ. 3 రోజులు వచ్చాడు. నేను వచ్చాను, మా అమ్మ నాన్నకు వదిలిపెట్టాను అన్నారు. వదిలిపెట్టారు వాళ్ళు. ఏంది ఇట్లా చేసావంటే నేను చేశాను, ఆమెకు పెంచుకుంటాను ఈమెకు పెంచుకుంటాను అన్నాడు. ఎస్సీ నాకు పిలిచారు, ఇద్దరిని చూసుకునేదానికి ఆయన మీద చెప్పాడు. ఎస్సీ అన్నారు ఏందమ్మా మరి మీ ఆయన గాలా వద్దని నాకు అడిగాడు. మా ఆయన నాకు కావాలండి, నా కూతురికి నాకు బాగా చూసుకోవాలా అన్న. ఆడ నుంచి ఆమెకు చెప్పారు, నాకు చెప్పి పంపారు. చేసిన తర్వాత కొన్నాళ్ళు ఉండికి ఇప్పుడు ఏం చేశాడంటే పొలం పని చేసుకుంటున్నాం, ఇద్దరు కలిసి ఉంటున్నాం, అత్త మామ నేను మా ఆయన ముగ్గురు కలిసి ఉంటున్నాం, నలుగురు కూడా. ఇంకా పొలం పని చేసుకునే ఉంటున్నాము. ఇట్లా వస్తున్నాడు ఆడికి. ఆ ఏవులో పెట్టి వచ్చాడు తెలియదు. 2 నెలలకి 3 నెలలకి వెళ్ళేవాడు ఇక్కడ నుంచి. వెళ్తే మా అత్త మామ కూడా ఏం అడగల, ఏంద్రా వెళ్తున్నాం మరి ఈ పిల్ల సంగతి ఏంది కూడా ఎవరు అడగల. నేను కూడా అంత అడగల. నాకు 13 సంవత్సరాలు పెళ్లి చేశారు వీళ్ళు మా అమ్మ నాన్న. 13 ఏళ్లకే పెళ్లి చేశారండి. అమ్మాయికి ఎంత వయసు అప్పుడు? అప్పుడు ఉంటాయి 15-18 దాకా ఉంటాయి ఆమెకు. నాకు నుంచి పెద్ద ఆమె కూడా చేశారు. ఇంకా వెళ్ళేవాడు వచ్చేవాడు. ఇప్పుడు నా కడుపులో పట్టాడు. కడుపులో పడ్డారు, కానిపోయింది. మగపిల్లలు చూశాడంటే ఇంకా అసలు రావటం మానేసాడు. మగపిల్లాడిని చూసాక మానేసాడండి, అసలు రావటం మానేసాడు. మగపిల్లాడు ఇష్టం లేదా ఏం మరి తెలియదు. మానేసి ఇప్పుడు మా పశ్చాత్తం కొట్టింది. మళ్ళీ కొట్టిన తర్వాత ఈయన చూపించుతున్నాడు, వచ్చి వెళ్తున్నాడు డాక్టర్ గారికి. ఇంకా అట్లంటనే వస్తూ ఉన్నాడు, పోయేవాడు, అట్లా చేశాడు. నేను కూడా మా మాకు చూస్తున్నాడు. ఎలా ఉండేవాడు మీతో? ఉన్నంతసేపు అయినా ఇంట్లో? లేదండి, బాగానే ఉండేవాడు, తాగదేసుకునేవాడు. ఎందుకంటే నేను కేసు పెట్టాను, నువ్వు వదిలిపెట్టి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, నీకు ఆమె నేను ఏడ చూడాలా, సంపాదించి ఏడబెట్టాలని నీకు నేను తగ తీసుకున్నవాడు. మరి కొడుకు ఎలా వచ్చాడు మీకు? మీరంటే ఇష్టం లేనప్పుడు మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? దానికి మాత్రం ఆయనకి ఏమి లేదండి, పని లేదు. ఇష్టం లేదు, పని లేదు. వాడు కింద పుట్టిన కాడి నుంచి ఆ పిల్లలకి నేనే పెంచుకుని చూసుకున్నా. మా అమ్మ పశ్చాత్తం కొట్టింది, ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అసలు ఇంటికే రాట్లా. 10 సంవత్సరాలు ఉంది మా అబ్బాయి పుట్టిన కాడి నుంచి ఇంటికే కదా. మా అత్త ఉందండి, చూసుకుంటారు. మా అత్త ఆమె వండుకునేది అండి, ఆమె వండుకునేది. ఎవరు చూసేవాడు కదా? వాళ్ళ నాన్న బతుకున్నంత వరకు చూశాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయి ఇంకా రాలే అసలు. రాకపోతే ఇంకా 2 సంవత్సరాలు ఏం చేస్తారు అంటే ఊళ్ళోకి వస్తున్నాళ్లే కానీ మా ఇంటికి రాట్లా. రాకపోతే నీ ఇటువంటి వాళ్ళు అంటున్నారు ఇంటి పక్కన వాళ్ళు. అటు మీ ఆయన వచ్చాడు కానీ రాలా, మీ ఇంటికి రాలా అంటున్నారు. ఏంది మా ఆయన ఎందుకు వచ్చాడు రాలేదు అంటుంటే, ఎట్ట కదమ్మా వచ్చాడు,
ఉండాడు కదా ఊళ్ళోనే అన్నారు. మాటపిల్ల ఇంటికాడు వచ్చేవాడు పోయేవాడు, ఆడే తినేవాడు, ఆడే పండుకునేవాడు, ఆడే అసలు మొత్తం ఆడే చేసేవాడు 2 సంవత్సరాలు కూడా. చేసిన తర్వాత చూసి నేనేం చేశానంటే పెద్ద మనుషులు పెట్టుకుని పెద్ద మనుషులు ఏమన్నారు, నేను వస్తే పలకట్లేదు ఇంటికి, నేను ఎట్టా రావాలా, పిల్లలు పలకట్లేదు, పిల్లలు పలకవద్దని చెప్పింది ఇది అని పిల్లల మీద చెప్పాడు. నేను తండ్రి నేను వద్దకు అబద్ధాలు ఎందుకంటాను చెప్పాడు. మీరేం చెప్పలేదు అలా మాట్లాడొద్దని? అస్సలు పిల్లల మీద అబద్ధం చెప్పాడు. నేను ఎద్దుకున్నాను, నేను వద్దన్నానండి, పిల్లలతో మాట్లాడుకు, నీ పిల్లలు మాట్లాడుకో, నేను వద్దన్నాను ఏంది అని తగాద వేసుకున్నా. అట్ట గురించి అయిపోయింది. అయిపోయిన మొన్న ఏం చేసిందంటే మీకు బతుకు జట్టుకొని నేను ఫోన్ చేశాను. సార్ ఫోన్ చేస్తే ఇట్లా పఠాన్ హాషిప్ని కేసు పెట్టింది, బతుకు జట్ట పండి పెట్టింది అయ్యా, నువ్వు ఏడుండావు అంటే సార్ చెప్పారంట ఈ రాత్రి ఓపిక పట్టుకు చెప్పమని, రేపు పొద్దున్నే వస్తానని చెప్పాడు. రాలా. మళ్ళీ పెద్ద మనుషులు ఫోన్ చేశారు. చేస్తే మా ఆవిడ కలుపులో నొప్పి వచ్చింది, బీపీ డౌన్ అయింది ఆమెకు, బాగలేదు నేను రావటానికి అని అబద్ధం చెప్పాడు. ఇట్లా పెళ్ళై భర్త ఉండగా ఆమె వెళ్తే వాళ్ళ భర్త ఏమి ఇలాగా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టం కానీ పెద్దలో పెట్టడం కానీ ఏం చేయలేదా? అసలు ఆయన ఎందుకు వదిలేశాడు? ఏమోనండి, ఆయన వదిలేశాడు. ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు. దరిద్రం వదిలేసేసి ఆయన హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. ఆయన కనుక కొంచెం ఫైట్ చేస్తుంటే మీకు ఈజీ ఉంటుంది. తీసుకోపోయింది ఆయన పోతే అసలు ఏం ఏడ్చాలండి, ఆయన చాలా మంచోడు. ఏడ్చాడండి, అసలు మా ఊరంతా చూశారు అమీనాబాద్. ఏడ్చి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా పని చేస్తున్నాడు ఉన్నాడు. ఈయన సోట్ కొన్నాడు, ఆమె పేరు మీద పెట్టాడు. పెట్టి ఇల్లు వేసాడు. అవతల పిల్లకు తీసుకుని పిల్లకు పెళ్లి చేశారు. ఈయన మా ఆయనకి 2 పుట్టారు. ఇంకా ఆడే ఉంటున్నాడు. ఈ పిల్లలు మంచి చెడ్డ కానీ నాకేం చూడట్లా. నేను రాయి పని కూడా చేసుకున్నాను, బొప్పులు కూడా వచ్చి నాకు చేతులకి, నేను చేసుకోనే లేదు అసలు. ఎందుకు ఆ అమ్మాయి మీద అంత ఇష్టం, మీ మీద అంత కోపం ఎందుకు తెలియదండి. రాయి పైన చేశాను, సిమెంట్ పైన చేశాను, నిమ్మ చెట్లు తిప్పతానికి వెళ్ళాను, కలుపుకి వెళ్ళాను, మీరు ఏ పైన చేశానండి. ఆఖరి రాయి పైన కూడా నేను చేతి బొప్పులు వచ్చినాయి. గవర్నమెంట్ అసలు చెప్పేసుకున్నాను నా కొడుకులు అయినా కూడా చూడటానికి రాలి. అసలు అట్లా చేపించుకుని ఇంత నేర్చుకుని వచ్చాను నా కొడుకు, నా కూతురికి. పిల్లలు ఎంత వయసు? అమ్మాయికి 16-18 లోపల ఉండే, పిల్లోడికి 10 సంవత్సరాలు. అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి ఏం చేస్తుంది? 10 దాకా చదువుకుంది పిల్ల. ఆడ నుంచి మానుకుని పెంచాను, పనికి వెళ్ళి తీసుకెళ్తాను మా నమ్మటి. వాళ్ళు ఎప్పుడు అడగరా నాన్న ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు రావట్లేదని? చిన్నప్పుడే పోయాడు కండి, మా పిల్ల చిన్నప్పుడే పోయాడు. మా పిల్ల అడగదు, నాన్న ఆడిపోయినా అసలు మా పిల్ల అడగదు. అడగకపోయినా అసలు మా పిల్ల కూడా పట్టించుకునేది దాని కాదు. మా అమ్మ ఉంది, మా అమ్మని చూసుకుని మేము ఉంటాం. మా నాన్న లేకపోయినా కూడా అని దాన్ని ఆ పిల్ల. నేను ఎంత కష్టపడి ఈ రకంగా ఆఖరికి ఇట్లా చేశాడు. పది సంవత్సరాలు అయిన తర్వాత ఇన్ని కష్టాలు పెట్టి మిమ్మల్ని పట్టించుకోకుండా, కనీసం పిల్లల మీద కూడా ప్రేమ లేకుండా, వాళ్ళ కోసం 10 రూపాయలు ఇవ్వని వ్యక్తి కోసం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? 1 రూపాయి కూడా అసలు ఇవ్వట్లేదు మా పిల్లలు. అలాంటి వ్యక్తి కోసం ఎందుకు వచ్చారు? ఏం కోరుకుంటున్నారు? నా మొగుడు నాకు కావాలండి. మరి 10 ఏళ్ళు రానోడు ఇప్పుడు వస్తాడు అనుకుంటున్నారా? మీరు మార్చి పంపండి, నా పిల్ల పెళ్లికి వచ్చింది, పెళ్లి చేయాలా. నాకు కూడా మోకాలు నొప్పులు వచ్చి 2 సంవత్సరాలు నాకు కూడా బాగా. అడిగారా మీ ఆయన్ని? అంత ముందు మేము అడిగి వచ్చాం. మా ఆయన క్యాన్సిల్ అయితే నేను కూడా నెల చూసా. నెల చూసిన తర్వాత మంచితనంగా వెళ్ళాడండి. ఇక్కడి నుంచి నేను వెళ్తానంటే వెళ్ళాడు. ఆ నుంచి రా అంటే రాలా. ఇప్పుడు మా తోడిగోళ్ళు మా బావాళ్ళు అందరు తీసుకుని వెళ్ళా. నేను అది తీసుకెళ్తే ఆమె తగా తీసుకుంటే నేను అన్నాడు 50 ఏళ్ళు నీ కాడు ఉంటే నేను వస్తాను నీ కాడికి అన్నాడు. 50 ఏళ్ళు నేను ఇస్తే నువ్వు వస్తావా నా కాడికి అని తగాదాడి ఇంకా ఆడి నుంచి వచ్చేసానండి. ఓ వీళ్ళ ఇంట్లో వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు, మీ ఆయన తరఫు బంధువులు? మా అత్త కూడా సపోర్ట్ చేయదు, మా మావ చేసేవాడు సపోర్ట్.
మా అత్త కూడా పొద్దాగా ఇంట్లో నుంచి బయటికి పోమని నెట్టేది. ఇంకెవరు సపోర్ట్ మీకు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదండి. ఆడబిడ్డలు అందరూ వెళ్ళామన్నారు కదా ఇప్పుడు? అంతకుముందు వెళ్ళాము, అందరూ సపోర్ట్ ఉండారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా మారిపోయి ఆ నాన్న కలిగి ఉంటుంది. అది కూడా ఆమె కూడా. ఏం పేరు మీ ఆయన పేరు? పఠాన్ రహీం. ఓకే, మరి పెళ్లి చేసుకొని భార్యకి 2 పిల్లల చేతిలో పెట్టి ఎందుకు పెళ్ళైన మరో మహిళతో రహీం లేచిపోయాడు? ఈరోజు భార్య పిల్లలకి 10 రూపాయలు పెట్టాలన్నా వాళ్ళ ఆలనా పాలనా చూడాలంటే మనసు రాని రహీం ఎవరికో పుట్టిన పిల్లలకి పెళ్లి కూడా చేశాడు, వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తున్నాడు అంటే బాధగా ఉంది. మరి ఇలా ఎందుకు చేశాడో రహీంని అడిగి కనుక్కుందాం. రహీం రండి. ఇక్కడ కూర్చున్న ఆవిడ ఎవరు? మా మిస్సెస్. మీ మిస్సెస్ పేరు? అష్రిఫున్. సో అష్రీఫ్ అన్ని ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు? అవును మేడం. ఇష్టపడే కాపురం చేశారు, 2 పిల్లల్ని కన్నారు. సో మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబంలోకి వచ్చిన అమ్మాయిని మోసం చేసి పెళ్ళైన మరో మహిళని, ఎవరికో పుట్టిన పాపని తీసుకొని పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ అమ్మాయి మా ఇంట్లో సొమ్ములు ఉన్నాయి మేడం. మా పిన్ని గారు పెళ్లికి వెళ్తానని బయలుదేరింది. ఆ సొమ్ములు ఇవ్వమని అడిగింది. నేను చెప్పింది విన్నాను కదా. ఆ సొమ్ములు అడిగింది. ఆ సొమ్ములు అడిగితే సరే బీరువా తాళం కనపడలేదులే, కొద్దిగా ఆగిరా తీసిస్తానంది మేడం. అరగంట ఆగి వచ్చింది మా పిన్ని. మళ్ళీ అడిగింది. ఆ తీసి ఇక్కడే పెట్టానన్న పిన్ని. అత్త చూడు అంది. ఆ మంచం మీద చూసే లేదు మేడం. 2 నెలల తర్వాత వీళ్ళ అన్నకి ఇచ్చింది సొమ్ములు అయ్యి. వీళ్ళ పెద్దనాన్న కొడుకు ఇచ్చింది. 2 నెలల తర్వాత అప్పుడు తెలిసింది. ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇచ్చిందో మాకైతే తెలీదు. ఎవరు చెప్పారు మరి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చిందని? ఈమె చెప్పింది తర్వాత. ఏమని? వీళ్ళ నాన్న చెప్పి పంపించాడు. మా అన్నగారు అబ్బాయికి ఇచ్చాడంటలే, కొద్దిగా అవసరం అయ్యి ఏమనుకోబాకులే తెచ్చిస్తాడులే అని చెప్పి ఇచ్చింది మేడం. సో దానికి నువ్వు వేరే అమ్మాయిని లేపుకుపోవడానికి సంబంధం ఏంటి? అది ఇంట్లో పెట్టి నేను పెట్టలేదంది మేడం. ఓకే, నగలు మీవి. ఒకవేళ వాళ్ళ అన్నకి ఇచ్చింది ఏదో కష్టాల్లో ఉన్నాడని. కరెక్టే మేడం. మరి మాకు అడగాలి కదా, ఇంట్లో ఇంతమంది ఉన్నారు మేడం. మరి మీరు ఎవరిని అడిగి, ఈమెను అడిగి తీసుకెళ్లారా లేకపోతే అమ్మాయి వాళ్ళ భర్తను అడిగి తీసుకెళ్లారా? ఉసిమ్మిని ఎలా తీసుకెళ్ళిపోయారు మీరు ఊర్లో నుంచి? ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేడం ముందు లేదు, పెదాలు పూసుకొని గ్లాసులో పెట్టుకుని అక్కడ పడేసి ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు మళ్ళీ 1.5 సంవత్సరం దాకా రాలేదు మేడం ఇంటికి. ఆ రోజు సాయంత్రం మా అమ్మ వెళ్ళి అడిగితే ఏం లేదు బాగానే ఉందిలే అత్త, నాకేం లేదు అని చెప్పి పంపించింది. మీ బిడ్డ మీరు పిలుచుకెళ్ళండి, మా బిడ్డ నా కాడ ఉండిద్ది అని చెప్పి మా మాయ ముందు తాగి కొద్ది గొడవ వేసుకున్నాడు. గొడవ వేసుకుంటే పిలుచుకొచ్చాడు అమ్మాయిని. 8 నెలల పాపని మేడం. పిలుచుకొచ్చింది మా అమ్మ. పిలుచుకొచ్చిన తర్వాత 4-5 రోజుల తర్వాత లేదు, చిన్నపిల్ల కదా, పాలు కొద్దిగా ఎక్కువయ్యి కొద్దిగా జ్వరం వస్తుందంటే వీళ్ళు చెప్తే వాళ్ళు పంపించాం అమ్మాయికి. పంపించిన తర్వాత వాడే వస్తాడు నా కాళ్ళగాడికి చూస్తూ ఉండు అంటుంది మేడం. 1.5 సంవత్సరం రాలేదు మేడం. ఎవరన్నారు? ఈ అమ్మాయి 1 సంవత్సరం దాకా రాలేదు. ఏమున్నాయి మీ ఇద్దరి దగ్గర? ఆ దొంగతనం వల్లే ఇప్పుడు సమస్యలు ఇంత పెద్దది అయిపోయింది సమస్య. అన్నీ ఒక దెబ్బ వేసింది. అడగండి బెటర్, నేను ఇక్కడ ఉండా. ఇప్పుడు నేను ఇక్కడ మీ ముందు అబద్ధం చెప్పినా కానీ తర్వాత దేవుడు నేను కరెక్ట్ చెప్పాలన్నమాట. ఓకే, మళ్ళీ మీ సిస్టర్ ఇంట్లో వడుగులు చేస్తుంటే ఆమెను పిలిచారు, వచ్చింది కదా? మా ఆడబిడ్డ పిలిచిందండి మమ్మల్ని ఇంటికి. ఆ రోజు ఈయన ఉన్నాడు కదా? ఉన్నాడు. మా ఆడబిడ్డ ఇంట్లో పని చేస్తున్నాడు. పొలంకని వెళ్ళాడని పొద్దున పూట ఆయన. ఇప్పుడు నీ భార్య తప్పు చేస్తే నీ భార్య మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేదా అత్తమామలకు చెప్పి బుద్ధి చెప్పి వాళ్ళ అన్న దగ్గర ఆ నగలు తీసుకొని రమ్మని చెప్పాలి. అంతేగాని దానికి పరిష్కారము మేడం ఎవరు చెప్పుకోవాలి. అవును, మరి ఇప్పుడు మేనమామకి ఏం మంచి చేసావు నువ్వు? మామ మీద కేసు పెట్టాలి అంటే మామ అంటావు, మామ కూతురు జీవితం మీద దెబ్బ కొట్టేలాగా ఇంకో ఆడదాన్ని తీసుకొని పోతే మీ మేనమామకి బాధ లేదా, ఈమెకి బాధ ఉండదా? అందుకని మేడం ఆయన ఎన్నిసార్లు తాగి వచ్చినా కానీ నేను తప్పు చేశాను కాబట్టి ఇప్పుడు ఆ తలకాయ మెదలుకుంటే
ఉంచుకొని బతుకుతున్నాను మేడం ఇన్ని సంవత్సరాల నుంచి. ఎక్కడ ఎంజాయ్ చేసి ఇద్దరు పిల్లల్ని కన్నావు, మొదటోడికి పుట్టిన కూతురికి పెళ్లి చేసావు, ఇల్లు కట్టావు, అంతా చేసినావు కదా. నువ్వు అక్కడ తలంచుకొని బాధపడుతున్నావు, వాళ్ళు బాధపడుతున్నారు. చేతులు చూడు నా చేతి బొబ్బలు కూడా వచ్చినాయండి, రాయి పని చేసి నేను. పనులు చేసుకొని పిల్లల్ని, నీకు పుట్టిన పిల్లల్ని ఆమె కష్టపడి పిల్లల్ని కాపాడుతుంది, పెంచుకున్నాను. ఎవరికో పుట్టిన కూతురికి నువ్వు పెళ్లి చేయటం ఏంటి సిగ్గు లేకుండా? నీ కూతురు కొడుకు చూసుకోవాలని నీకు తెలీదా? ఆమె ఏదో డబ్బులు వాళ్ళ అన్నకి ఇచ్చింది కాబట్టి పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తావు. ఆ నుంచి మా ఆయనకి వెళ్ళిన తర్వాత మంచిది మొత్తం కాదు, ఇంట్లో వేరే పెట్టి వాడితో నెట్టారు. అక్రమ సంబంధం ఉండ అంటే తలకని చెప్పు. ఆ మాట నేను ఒప్పుకోను మేడం, మీరు అన్నా కానీ నేను ఒప్పుకోను. అలాంటప్పుడు మరి ఎందుకు నేను అమ్మాయికి అంత ఒప్పుకోను ఆ కష్టం మాట. ఇచ్చావు, అంత నరకం ఎందుకు చూపిస్తున్నావు? జీతం 0 చేసి పెట్టావు ఎందుకు? 0 ఏముంది మేడం? ఏముంది, నువ్వు లేకుండా భర్త లేకపోతే ఏం సంతోషం ఉంటుంది చెప్పు కుటుంబంలో? చిన్న చిన్న గొడవలు ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరు? ఆవిడ. నువ్వు తీసుకొచ్చావు. నగలు ఒకవేళ ఇచ్చుంటే ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి నీకు అవకాశం ఉంది. అది వదిలేసి దాన్ని నువ్వు పెద్దది చేసుకునేసి ఇప్పుడు దాకా నాకు కళ్ళకి చూపించలేదు మేడం. అడగండి, తీసుకొచ్చి ఇస్తానని ఒక్క మాట ఇచ్చారండి చెప్పింది వాళ్ళ వాడు. నాన్న. ఇప్పుడు దాకా తీసుకొచ్చి నా ఇచ్చాడు. కళ్ళకి చూపిలేదు. మా అన్న ఇచ్చాడు 3 నెలలు మీతో చిల్లలు ఫంక్షన్ పిలిస్తే నేను వచ్చాను ఫంక్షన్ కి. ఎవరు ఫంక్షన్ కి పిలిస్తే వచ్చావు? మీ చెల్లెలు చెల్లెలు ఫంక్షన్ పిలిస్తే పిలిచింది, వచ్చావా? మమ్మల్ని ఇంటికి వచ్చి పిలిచింది ఆమె. వచ్చావా నువ్వు? వచ్చాను. నేను లేనా? ఏమ్మా నేను లేనా? ఉండాడయ్యా, నువ్వు కాదు అట్లా, నేను ఆడే ఉండాను. నేను కనపడ్డానా? నేను కనపడ్డాను అసలు? కనపడ్డావు, ఆ, కనపడ్డా అంటే చెప్తున్నాను. లేదని చెప్పానండి నువ్వు. ఒక మాట చెప్తా నేను. ఆ. నువ్వు ఇక్కడ ఇంత మందిలో నువ్వు నిజం చెప్పినా గానీ ఆ, అది అబద్ధం అనేది నిజం అనేది ఆ దేవుడికి తెలియదు. రేపు అది అక్కడ తెలుసులే. చెప్పాలా సమాధానం, ఆ. ఇక్కడ కాదు. ఇదేముంది, మట్టిలో కలిపేస్తారు ప్రాణం పోగానే. రేపు దేవుడికి చెప్పాలా సమాధానం. మొత్తం అబద్ధమే చెప్తుంది. సరే నువ్వే నిజం చెప్తున్నావమ్మా. మొత్తం అబద్ధమే, అసలు చెప్పేది సరే. మొత్తం అబద్ధమే. ఆయన దేవుడు చూస్తాడు దేవుడు చూస్తాడని 10 సార్లు దేవుడి మాట ఎత్తుతున్నావే. దేవుడి మీద అంత భయం భక్తి ఉంటే ఇలాంటి తప్పు ఎలా చేస్తావు? ఎలా చేస్తావు చెప్పు? ఆమె చేసింది తప్పు కాదు, అభిమానం, తన కుటుంబం పట్ల అభిమానం. అడిగారు, కష్టాల్లో ఉన్నారని ఇచ్చి ఉంటుంది. ఆమె ఉన్నాడు కీలేదు కదా, అన్నకే కదా ఇచ్చింది, తీసుకొచ్చి ఇస్తాడు. ఇవ్వకపోతే వాడిని వెళ్ళి కొట్టు, మొగడువే కదా, వాళ్ళ అన్నం పోయి కొట్టు. ఇప్పుడు మేడం మొగుడిని 2 అడగకుండా నెలలకు మేడం ఎట్లా తెలిసింది. తీసుకుపోతాడో అడగాలి. 2 నెలలకు తెలిసింది. అయితే ఏముంది? అప్పుడు అలిగి వెళ్ళటం సంవత్సరంన్నరకు వచ్చింది ఇంటికి. పెద్ద మనిషికి పంపిస్తే ఆయనే వస్తాడు నా కాళ్ళకి, ఏ పెద్ద మనిషి ఆయనే వచ్చాడు వస్తాడు నా నా కాడికి? కాళ్ళ కాడికి. సంవత్సరంన్నరానికి వచ్చాడు? వచ్చింది. ఏ పెద్ద మనిషి వచ్చాడు మరి అప్పుడు చూపించు. ఎందుకు రానిచ్చావు? నేనే పిలుచుకొచ్చుకున్నాను మేడం పెద్ద మనుషులు పెట్టుకొని. ఒకసారి నువ్వు తీసుకొచ్చుకున్నావు పెద్ద మనుషులు పెట్టి అంటే అక్కడితో ఆ సమస్య తీరిపోయినట్టు, అవన్నీ క్షమించి తెచ్చుకున్నట్టు లెక్క. వచ్చిన తర్వాత మళ్ళీ నరకం చూపిస్తావా వెళ్ళిన దానికి? నువ్వు చేసిన తప్పుకి ఆవిడ చేసిన దానికి సంబంధమే లేదు. మీ అమ్మ చెప్పినట్టు నా కొడుకు వస్తే నేను నరికేస్తాడు, పొడిచేస్తాడు, నగలిపోయిన దానికని బెదిరిస్తే ఆ వయసులో 13 ఏళ్ళు 14 ఏళ్ళు అంటే భయపడి పారిపోయి ఉండొచ్చు అమ్మగారింటికి. ఏదైనా కారణమై ఉండొచ్చు, కానీ అది తప్పు కాదు. ఎవరు మేడం కానీ నువ్వు చేసింది క్షమించరాని తప్పు, పాపం, నేరం. అది భగవంతుడు కూడా క్షమించాడు నువ్వు చేసిన దాన్ని. నేను చేసింది ఆ అమ్మాయికి సిగ్గు లేదనుకుంటా. ఈరోజు భర్తను రోడ్డు మీద వదిలేసి ఇంకో ఆడదాన్ని ఉసురు కొట్టుకుంటూ నీతో ఉంది, నీతో మళ్ళీ 2 పిల్లల్ని కనింది. భర్తకి విడాకులు లేదు, నీకు విడాకులు లేదు. ఏం ఆడదామా? ఏం దేవుణ్ణి గౌరవిస్తున్నారు మీరు? ఏం మీ దీన్ని గౌరవిస్తున్నారు కురాన్ని? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ పెద్ద నోరు వేసుకొని నీ పెళ్ళాం మీద ఎగురుతున్నావు. పోయిన బంగారం కావాలంటే కష్టపడితే మళ్ళీ దొరుకుతుంది, లేదా వాళ్ళ అన్నను కొడితే మళ్ళీ వస్తుంది. నోరు మూసుకొని తీసుకొచ్చి పెట్టంటే. కానీ ఈరోజు పోయిన నీ పరువు కానీ, పోయిన ఆ అమ్మాయి పరువు కానీ, మీరు చేసిన ఈ 10 ఏళ్ల తప్పు కానీ ఎక్కడైనా సరిదిద్దడానికి అవకాశం ఉందా? మోకాలికి బోడిగుండుకి ముడేసినట్టు మాట్లాడుతున్నావు. ఎక్కడో బంగారం పెళ్ళైనప్పుడు పోయిందంట, దానికి ఇప్పుడు ఈయన రివెంజ్ తీర్చుకోవడానికి వేరే ఆడదాంతో పోయాడంట. మగవాడికి నీకు బుద్ధి లేకపోతే ఆడదానికి దానికైనా సిగ్గుండాలిగా. మేడం ఫోన్ చేసిన రేపొద్దున తర్వాత నీ ఇక్కడికి వస్తే కూతురికి నీ కానీ ఊరు కొడుకు కానీ వస్తానన్నాడు. మంచి సంబంధం ఎట్లా వస్తుంది? ఎవరైనా కుటుంబం చూసే పిల్లల్ని తీసుకుంటారు. నువ్వు చేసిన పాడు పనికి ఎట్లా వాళ్ళకి పెళ్ళి అవుతుంది? నువ్వు 10 రూపాయలు ఇవ్వవు, వాళ్ళని చూసుకోవు, వాళ్ళతో ఉండవు. వాళ్ళు ఏమని మొగుడు చచ్చిపోయినాడని చెప్పుకోలేదు ఈమె, తండ్రి చనిపోయినాడని పిల్లలు చెప్పుకోలేరు. తండ్రి బతికే ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో ఎవడో. ఇంతకన్నా విచిత్రమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఏ తల్లి, ఏ పిల్లలకైనా, ఏ భార్యకైనా? ఒకటి చచ్చిపోతే
అయ్యో అని చెప్పి సింపతి ఉంటుంది. అయ్యో నా భర్త లేడు అంటే ఆమెకు ఒక గౌరవం ఉంటుంది ఆ పిల్లలకి. కానీ భర్త వేరే దాంతో లేచిపోయినాడంటే ఆమెను ఎట్లా చూస్తుంది సొసైటీ? అసలు నీకు నీ పిల్ల పెళ్లి వయసుకు వచ్చిన విషయం తెలుసా? 18 ఏళ్ళు మేడం. తెలుసా? మరి అమ్మాయికి పెళ్లి చేయాలని తెలీదా నీకు? మరి ఏం చేస్తున్నావు ఆ పిల్లకి? సంవత్సరం టైం ఉంది చేయటానికి. నువ్వు డిసైడ్ చేసావు సంవత్సరం తర్వాత చేయాలని, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని. అంతే మేడం. మరి అమ్మాయికి చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఎవడికో పుట్టిన అమ్మాయికి? అమ్మాయికి వయసు వచ్చిందని చేసేసాను. అవును, నువ్వెందుకు చేస్తావు? నువ్వేం తండ్రి కాదు కదా. తండ్రి స్థానంలో నువ్వెట్లా కూర్చుంటావు? ఆ పిల్లకి వయసు వచ్చింది, పెళ్లి చేయాలని తెలుసు. ఈ అమ్మాయికి ఇంకా వయసు రాలేదు, సంవత్సరం ఆగాలని తెలుసు. కానీ ఇంత వయసు వచ్చినా నీకు ఇలాంటి తప్పు చేయకూడదు అనేది తెలీదా నీకు? మాటలు మాత్రం ఏడు నుంచి ఇడికి మాట్లాడుతున్నావు. పడుంటుందిలే ఏం చెప్పినా కూడా. మీ మత గురువులు ఎవరు బుద్ధి పెట్టలేదా నీకు? గడ్డి పెట్టలేదా నువ్వు చేస్తాను తప్పని? నిన్న అడిగేది. చెప్పండి మేడం. ముచ్చిమొహం వేసుకొని కూర్చున్నావేంటి? మీ మత పెద్దలు ఎవరు చెప్పలేదు ఇది తప్పురా, ఇట్లా చేయకూడదు, దాన్ని వదిలేసి రమ్మని చెప్పలేదా నీకు? చెప్పారు మేడం. మరి ఎందుకు వదిలేయలేదు? భగవంతుడు అంటే భయం, అక్కడ పైన చూస్తుంటాడు, ఇక్కడ చేస్తే మట్లోనే కలిపేస్తారు, అక్కడ సమాధానం చెప్పాలన్నావు కదా. మరి ఆ సంగతి నీకు అప్పుడు గుర్తు రాలేదా మీ మత పెద్దలు చెప్పేటప్పుడు? ఉంది మేడం. మరి ఎందుకు చేస్తున్నావు తప్పు కంటిన్యూగా? ఒక ముస్లింకి మీకు పవిత్రమైన గ్రంథం ఖురాన్. ఖురాన్లో ఏం చెప్పారు, దాన్ని ఏది ఫాలో అవ్వాలి, అతనే నిజమైన ముస్లిం అవుతాడు. అంతేగాని ఇలాంటి పనికి మాలిన పనులు చేసేవాడు ఎవరు ముస్లిం కాదు. ఇప్పటికైనా తప్పని తెలుసు, పెద్దవాళ్ళు చెప్పారని చెప్తున్నావు, భార్య పిల్లలు ఏడుస్తున్నారని తెలుసు, కానీ దాన్ని ఎందుకు వదలట్లేదు నువ్వు? తప్పనే దాన్ని ఎందుకు సరిదిద్దుకోవట్లేదు? నిన్నే అడిగేది ఆన్సరు. చెప్పండి మేడం. నువ్వే కదా తప్పు చేసావు, నిన్నే అడుగుతున్నా. ఎవరైనా తెలియక తప్పు చేయొచ్చు, కానీ అది తప్పు, అది చెయ్యొద్దు, మానే అని ఎవరైనా చెప్పినప్పుడు, మత గురువులు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు నువ్వు సరిదిద్దుకోవట్లేదు? ఆ తప్పుకి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు? పిల్లలు ఉన్నారు. మీ ఇద్దరిది పెళ్ళే కాదనుకున్నప్పుడు పిల్లల్ని ఎందుకు కన్నారు? పిల్లల్ని కనేస్తే పెళ్ళి అయిపోతుంది, పిల్లలు వచ్చేస్తే పెద్ద సంసారం అయిపోతుంది అనుకున్నారా? ఆమె నువ్వు చేసుకుంది పెళ్ళై ఉంటే మీ ఇద్దరిది పవిత్రమైన ప్రేమ అయితే ఎందుకు రాలేదు? ఇరికి వచ్చి ఉంటే తెలిసి ఉంటుంది, ప్రపంచం అంతా చూసి ఉంటుంది. ఆవిడ మొహం ఏ విధంగా ఒళ్ళుకి నీతో వచ్చింది అనేది తెలిసి ఉంటుంది ప్రపంచం అంతా. దొంగలాగా దాక్కొని చేయటం కాదు తప్పులు, బయటకు వచ్చి మా చేయమను, నేను చేసింది కరెక్ట్ అని కూర్చొని చెప్పమను. భార్యలను అరవటం కాదు. మిమ్మల్ని నమ్ముకొని మీకోసం కుటుంబాలను వదిలొచ్చిన భార్యలు మీకు నచ్చరు. మొగుళ్ళని వదిలేసి వచ్చిన వాళ్ళు, క్యారెక్టర్ లేనోళ్ళు, నువ్వు బాగా చూసుకుంటే నీతో నువ్వు వదిలేస్తే ఇంకోటితో పోయే రకాలు మీకు నచ్చుతాయి. ఏమన్నా అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ ఉందా? ఒకడికి భార్యగా ఉన్నప్పుడు భర్తకు గౌరవం ఇచ్చి ఆ కుటుంబానికి గౌరవం తీసుకురావాలని అమ్మాయికి తెలీదు. అత్తమామల పరువు పోతుందని తెలీదు. రేపొద్దున కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందన్న భయం లేదు. వచ్చేసింది నీతో పాటి. మీదే పెళ్లి కాదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇద్దరు పిల్లల్ని నీతో కనింది. ఎంత బతికించిన ఆడదై ఉంటుంది వస్తుంది. అట్లాడితే నీకు నచ్చింది. నువ్వు లేకపోయినా ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ కాయ కష్టం చేసుకునే వాళ్ళు నీకు నచ్చరు. ఏం మనుషులు మీరు అసలు? అన్నీ చేసేసి సైలెంట్గా కూర్చుండేది ఇక్కడ. ఇది చూసి ఏం నేర్చుకోవాలి మీ పిల్లలు చెప్పు? రేపు అక్కడ పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కానీ ఇక్కడ పుట్టిన అబ్బాయి అమ్మాయి కానీ ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి? ఉసుమ్మిని చూసి ఉసుమ్మి కూతురు నేర్చుకుంటారు. వీడు కాకపోతే వాడు, వాడితో కాకపోతే ఇంకోటితో వెళ్ళిపోవచ్చు, ఏం తప్పు లేదు, సాంప్రదాయాలు లేదు, సంస్కృతి లేదు, ఎట్టయినా బజార్లో పడి తిరగచ్చు అనేది వాళ్ళిద్దరికి నేర్పించావు. ఈడున్న కొడుకు కూతురికి పెళ్ళంటేనే భయం. ఎలాంటి వాడు వస్తాడో, ఎప్పుడు వేరే వాళ్ళతో వెళ్ళిపోతాడో, మనతో ఉంటాడో లేదో అనే భయాన్ని ఈ కూతురికి కలిగించావు. ఏం నేర్పించినావు ఒక తండ్రిగా? ప్రతి పిల్లలకి తల్లిదండ్రులే రోల్ మోడల్స్. నువ్వేం రోల్ మోడల్ నీ బిడ్డలకు కానీ? చెప్పమ్మా నోరు తెరిచి. చెప్పండి మేడం. ఒకరికేమో తెగించి తిరగమని నేర్పించినావు, ఇంకొకరికేమో మొగాడు అంటే అసహ్యమయ్యేలాగా ఈ కూతురికి నేర్పించావు. వాళ్ళైనా తప్పు చేశారా? మరి వాళ్ళకెందుకు పనిష్మెంట్? అన్ని రూల్స్ మాట్లాడావు కదా, మరి తప్పు చేయని పిల్లలకి ఎందుకు పనిష్మెంట్ ఇచ్చావు? నువ్వు చేసిన అన్ని తప్పులకి సెంటర్ పాయింట్ ఆ నగలు అంటున్నావు కదా. ఆ నగలు అంటే నగల గురించి మాట్లాడు అంతే. కానీ నీ కూతుర్ని నీ కొడుకుని సొసైటీలో తలదించుకునేలాగా చేయటం ఎందుకు? వాళ్ళకి తండ్రి ప్రేమ లేకుండా చేయటం ఎందుకు? వాళ్ళని కష్టాల పాలు చేయటం ఎందుకు? వాళ్ళేం తప్పు చేశారు? ఎందుకంటే నువ్వు సమాధానం చెప్పలేవు.
నువ్వు ఇక్కడే చెప్పలేనోడు దేవుడికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు చేసిన తప్పు కాదు, అది నేరం. ఓకే, మరి చూసారు కదా, రెహమాన్ వదిలితే భార్య మీద గొడవ వేసుకోవడానికి, నగల గురించి చెప్పించి తాను చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడే తప్ప ఈరోజు చేయని తప్పుకి తన పిల్లలు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారంటే చెప్పలేడు. ఒక తండ్రిగా పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు అంటే చెప్పలేడు. ఈరోజు ఇంకొకరి భార్యను వెళ్ళి ఎంజాయ్ చేయమని ఖురాన్లో చెప్పిందా అంటే నోరు తెరవలేడు. ఎందుకంటే అతనికి పూర్తిగా అర్థమైంది తాను చేసింది తప్పని. కానీ ఈరోజు ఎన్నో జీవితాలు ముడిపడి రెహమాన్ చేసిన తప్పు వల్ల ఈరోజు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు, లాయర్ వెంకటేశ్వర్ గారు రావాలి. ఆవిడ తెలియక చేసిందా, తెలిసి చేసిందా, లేదా కుటుంబ సభ్యుల మీద ప్రేమతో చేసిందో కానీ తన జీవితంలో తన తల మీద తన నెత్తిలో చెత్త వేసుకుంది అనేది అర్థమవుతుంది. కానీ ఇతను ప్రతిదానికి దేవుడికి మనం సమాధానం చెప్పాలి అని మాట్లాడే వ్యక్తి మరి సమాధానం చెప్పుకోవాలని తప్పుల మీద తప్పులు చేశాడు. సో ఈ కుటుంబాన్ని సరిదిద్దడానికి అవకాశం ఉంది. సో ఏం చేస్తే బెటర్ అవుతుంది అంటే ఇక్కడ మేడం అది మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని సరిదిద్దడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మన రహీం గారు చూపెట్టేటటువంటి కారణాలు ఈ కుటుంబాన్ని విరిగిపోవటానికి, ఎందుకు ఈ తప్పు చేయవలసి వచ్చింది, ఎందుకు వేరే పరాయి స్త్రీతో ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు బట్టి ఆసిఫాన్ని ఇబ్బంది పెట్టారు అంటే కనుక బహుశా చూపెట్టినటువంటి కారణము ఇన్ని ఒక 5-6 సంవత్సరాల పాటు బతుకు జట్కా బండి ప్రయాణంలో ఇంత చిన్న కారణానికి కూడా భార్యను వదిలేయచ్చు అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ టైం మేము అందరం వింటాం మేడం. అంటే ఇలాంటి కారణాలకు కూడా బాధ్యతలను విస్మరించచ్చా, ఇలాంటి కారణాలకు కూడా మనం తెగించి ప్రవర్తించచ్చా, ఇలాంటి కారణాలు కూడా పిల్లల్ని భార్యని నట్టేట్టు ముంచి 20 సంవత్సరాల పాటు వాళ్ళకి దిక్కులేనటువంటి పరిస్థితి చేస్తూ అదేవిధంగా వేరే స్త్రీ యొక్క జీవితాన్ని కూడా వేస్ట్ చేసి వాళ్ళ భర్త దగ్గర నుంచి దూరం చేసి ఆ పిల్లలకి తండ్రి లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది మమ్మల్ని అందరినీ కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే దీని వెనకాతల ఎంత విచిత్రమైనటువంటి సైకాలజీ అయినా అయి ఉండాలి, లేదా చాలా భయంకరమైనటువంటి సైకాలజీ అయినా అయి ఉండాలి. ఈ రెండిట్లకి చాలామంది అంటే విచిత్రం అంటే కనుక అదేదో సడన్గా అలా అయిపోయిందండి, మాకు తెలియదండి, అప్పుడు అలా జరిగిన తర్వాత నేను చేసినటువంటి తప్పును నేను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిలో నేను అలా కంటిన్యూ అయిపోయాను అనేటటువంటిది విచిత్రమైన సైకాలజీ. భయంకరమైనటువంటి సైకాలజీ అంటే అందరినీ భయపెట్టే సైకాలజీ అంటే ఏంటి? మానసిక పరిస్థితి అంటే ఇప్పటికీ కూడా ఇక్కడ మీ భార్య ఆసిఫాన్ చూస్తే ఇంకా అమ్మాయి చెప్పవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి చెప్పేది ఏంటి? ఏమండి యాక్సిడెంట్ అయినప్పుడు ఉన్నానను అంటే చెప్తున్నాను. ఒక స్త్రీ ఈరోజు తను చేసేటటువంటి మంచి కార్యక్రమాల్ని లెక్క పెట్టుకునేటటువంటి పరిస్థితి, అంటే భర్త యొక్క కాన్ఫిడెన్స్ పొందటం గురించి తను చేసినటువంటి మంచి పనులు లెక్క పెట్టుకోవాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆసిఫా ఉంది. ఎందుకంటే ఒక ఆడది సిన్సియర్గా ఈ మ్యారేజ్లో ఉన్నప్పుడు, మీతో పాటు 2 పిల్లలను కన్నప్పుడు, పెళ్ళైనటువంటి కొత్తలోనే దొంగతనం అంటగట్టినప్పుడు, లేదంటే మీరు పరాయి స్త్రీతో వెళ్ళిపోయినా కూడా ఓపికగా ఉన్నప్పుడు, పరాయి స్త్రీ యొక్క పిల్లలకి పెళ్లి చేసినప్పుడు అయినా కానీ తను ఓపికగా ఉన్నప్పుడు తను చేసేటటువంటి మంచి కార్యక్రమాలని తను లెక్క పెట్టుకోదండి. ఎప్పుడు లెక్క పెట్టుకుంటారు అంటే కనుక తను చేసేటటువంటి మంచి పనులను ఎప్పుడు లెక్క పెట్టుకుంటారు అంటే కనుక మోసం చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంటే కనుక లెక్క పెడతారు. అంటే ఏంటి? ఏమండి నేను ఇచ్చేసానండి, వచ్చేసానండి అయినా కానీ నా భర్త వేరే స్త్రీతో వెళ్ళిపోయాడండి అంటే కనుక బహుశా ఆ అమ్మాయికి అది. కానీ ఈ అమ్మాయి ఏంటంటే చాలా మంచి కార్యక్రమాలు చేసింది. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఈ అమ్మాయి మీ పక్కనంటూ ఉందా లేదా? ఉంది కదా. మరి ఆవిడుందా? ఆవిడ కూడా ఉంది. ఇద్దరు సేవలు చేశారా? ఏమ్మా నువ్వు చెప్పమ్మా. చేశాను. నేను 2 ఉండాం హాస్పిటల్లో. ఈయన అన్నాడు నువ్వు ఇంటికి పో అన్నాడు. ఎవరు? మిమ్మల్ని? నన్ను. నేను అన్నాను ఆపోమని చెప్పు, నేను ఎందుకు పోతాను అని నేను అన్నాను. అప్పుడు డాక్టర్ గారు వచ్చి సైన్ పెళ్ళం ఎవరు అని అడిగారు. నేనేనండి అన్న. అది సైన్ చేస్తావా అంటే నాకు సైన్ రాదండి, నేను చదువుకోలేదు, ఏరు ముడత పెడతాను అన్న. అప్పుడు వచ్చింది, సైన్ చేసింది. తనే భార్యగా సైన్ చేసింది. ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేశారు. మా ఆడబిడ్డ తోడికోడలు మా ఆడబిడ్డ ఉన్నారు ఇక్కడ మా ఆయన కాడ.
మేము ఇద్దరు కలిసి ఇంటికి వచ్చాము. ఆమె వాళ్ళ ఇంటికి పోయింది, నేను మా ఇంటికి వచ్చాను. పిల్లలకు వదిలిపెట్టుకొచ్చాము. మేము వచ్చిన తర్వాత తెల్లారింది. మా అత్త మాకు చూసుకుని నేను అన్నం కట్టుకుని నేను వెళ్ళాను. ఇంకా నేను పోయేటప్పుడు ఇద్దరు రూమ్లో ఉండరు వీళ్ళు. మరి నువ్వు అప్పుడు ప్రశ్నించలేదమ్మా డాక్టర్ గారిని కానీ హాస్పిటల్ కానీ, ఏమండి నేను భార్య ఉండగా ఆవిడ సంతకం తీసుకోవటం ఏంటంటే గబుక్కన అతనికి ఏదైనా ప్రాణహాని జరిగింది అనుకోండి, చెప్తున్నాను, అప్పుడు ఏమవుతుంది అంటే కనుక మిమ్మల్నే ప్రశ్నిస్తారు. నువ్వే కదమ్మా సంతకం పెట్టావు అని అంటారు. అంటే వేలి ముద్ర కానీ ఏదైనా కానీ. మరి నువ్వు అప్పుడు అడగలేదా డాక్టర్ గారిని ఎందుకు ఆవిడ సంతకం తీసుకున్నారని? లేదండి, భార్య మీరైనప్పుడు మీరే సంతకం పెట్టాలి. నాకు రాదని చెప్పానండి. అయితే ఇప్పుడు వచ్చింది నేను చాలా మందికి రాదు. వేలి ముద్ర వేస్తారు కదా. వచ్చింది నేల ముద్ర మాత్రం వచ్చింది. నేను పెడతానే అంటున్నాను. వచ్చింది నేను పెళ్ళమని ఆమె పెట్టింది. అప్పుడు నువ్వు ఆమెను పెళ్ళంగా యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది కదా. అలా ఖురాన్లో ఉందా లేదండి. పెళ్ళం ఉండగానే ఇంకో పెళ్లి చేసుకోవచ్చని? లేనప్పుడు నువ్వెలా ఇస్తావు ఆవిడకి పెళ్ళం స్థానం? ఇచ్చానంటే నాకు చదువు రాకపోతే నేను చదువుకి దానికి ఏం సంబంధమ్మా? చదువు రాని వాళ్ళంతా ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి సంతకం పెట్టించారు కదా మొగుడికి ఆపరేషన్ చేస్తుంటే.